ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో గ్రాడ్యుయేట్ అయిన మన పిల్లలు షాప్ ఫ్లోర్ మేనేజ్మెంట్కు సంబంధించి షాప్ ఫ్లోర్లో వారికి అవకాశం ఉంటుంది. ఈరోజు పెరుగుతూ ఉన్న టెక్నాలజీ, ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని పెద్ద పరిశ్రమలు కానీ, అదేవిధంగా మధ్య సూక్ష్మ చిన్న పరిశ్రమలకు సంబంధించి కానీ ఈ టెక్నాలజీస్ పరంగా ఆధునీకరణ జరుగుతూ ఉన్న సందర్భంలో అనేక సంవత్సరాలుగా ఐటీఐలు బేసిక్ ట్రేడ్స్ని ఈరోజు వారి వారి ఐటీఎస్లో బోధన చేస్తూ ఉన్న సందర్భాన్ని వారికి అప్గ్రేడేషన్ చేయాలనే ఆలోచన దృక్పథంతో మరి టాటా వారి సహకారంతో ముఖ్యమంత్రి గారు మరి ప్రభుత్వానికి సంబంధించి ఈ ఐటీస్ అన్నిటిని కూడా ఆధునీకరణ చేయాలి, మోడర్నైజ్ చేయాలి. టెక్నాలజికల్గా మరి ప్రపంచ డిమాండ్కి అనుగుణంగా వీరందరూ కూడా గ్రాడ్యుయేట్స్ కావాలని, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ని చేయాలని దాదాపు 2400 కోట్ల రూపాయలు ఈరోజు వెచ్చిస్తూ ఉన్నాం. 2400 కోట్ల రూపాయల భాగంలో ఈరోజు రేపు ఆ ఐటీఐలు ప్రొడ్యూస్ చేసే గ్రాడ్యుయేట్స్ ప్రపంచ స్థాయి ఆశించిన విధంగా ఆ స్కిల్ సెట్స్ని వారు పొందే విధంగా రేపు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ మనము మానవ వనరులను ఆ స్కిల్ సెట్స్తో ఇవ్వబోతా ఉన్నాం. ఆ తరుణంలో మీకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈరోజు ఐటీఎస్ కానీ రేపు రాబోయే కాలంలో పాలిటెక్నిక్స్ విషయంలో కూడా ఆ విధమైన ఆలోచన చేయాలని ప్రభుత్వం ఒక పరంగా ఆలోచన చేస్తూ, ఇంకో మెట్టు కూడా 2 రోజుల 3 రోజుల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా బ్యాంకింగ్, ఫినాన్స్, ఇన్సూరెన్స్ సెక్టర్కి సంబంధించి ఒక స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని కూడా ఆవిష్కరణ చేయబోతా ఉన్నారు. ఏ రాష్ట్రంలో లేని ఒక ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం.